అది సంగతి. యాక్చువల్లీ ఈరోజు ఇంకా నేను మమ్మీ విజయవాడ వెళ్తున్నాము కనకదుర్గమ్మ టెంపుల్ దర్శనం కోసము. అక్కడికి వెళ్ళేసి అది కూడా రికార్డ్ చేస్తా. ఈరోజు 9:30 గట్టిగా చెప్పు. గట్టిగా హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్యామల. కానీ బట్టలు ఎక్స్ట్రా తెచ్చుకోలేదు. ఇక్కడ ఇది ఉంటుందని చెప్తే బోటింగ్ ఉంటుంది, అక్కడ బోటింగ్ కూడా చేస్తున్నారు. ఆ బోటింగ్ ఉంటుంది ఇది ఉంటుంది అని చెప్తే నేను కొంచెం ప్రిపేర్ అయ్యి బట్టలు తెచ్చుకునేటోని. మిశ్రమ్మ మహానటి సావిత్రి తెలిసిందే కదా, అది బయోపిక్ కూడా చూసి ఉంటారు. ఎంత బాగుంటుంది అసలు, మామూలు లేదు హోటలు. Hey guys, welcome to Chicharo Vlogs. ఇప్పుడు హాయ్ గాయస్, వెల్కమ్ టు చిచరో వ్లాగ్స్ వన్స్ అగైన్. వెల్కమ్ బ్యాక్. ఈరోజు శ్రీరామనవమి ఎర్లీ మార్నింగే నేను టెంపుల్కి వెళ్ళినా. తెలుసు కదా మన ఎట్లుంటుందో, దైవభక్తి బాగా పెరిగిపోయింది, దేవుని పైన నమ్మకం ఇంకా పెరిగిపోయింది. దేవుడిని నమ్మాలి ఖచ్చితంగా, నమ్ముతూనే అన్ని పనులు అవుతాయి. మనం ఏదో తిరగకుండా ఏదో చేసి దేవుడిని ఎక్కువ కేర్లెస్గా చేస్తే మన లైఫ్ ఎట్లుంటో నాకు ముందే అర్థమైపోయింది. రియలైజ్ అయినా ఫుల్గా. ఆలూరుకి వెళ్ళడం ఏందో కానీ అది నాకు లైఫ్ లెసన్ లాగా అయిపోయింది ఆలూరుకి వెళ్ళడము. యాక్చువల్లీ ఇక్కడ 18 లైన్ కాలనీలో మాకు రామాలయం ఉండదు, అందుకే హనుమాన్ టెంపుల్కి వెళ్ళినా. అట్లనే ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది, అక్కడికి కూడా వచ్చేసిన. కెమెరా రోల్ చేస్తున్నా, వెయిట్ చేయండి. ఓం నమో నారాయణాయ వాసుదేవాయ నమః. అది సంగతి. యాక్చువల్లీ ఈరోజు ఇంకా నేను మమ్మీ విజయవాడ వెళ్తున్నాము కనకదుర్గమ్మ టెంపుల్ దర్శనం కోసము. అక్కడికి వెళ్ళేసి అది కూడా రికార్డ్ చేస్తా. ఈరోజు 9:30కి మేము ఉండే హోమ్ టౌన్ నుంచి మాది రామగుండం ఏరియా వస్తుంది, గోదావరికని. అంటే దాని చుట్టుపక్కల ఉంటుంది, గోదావరికని అనే కాదు, మాది 18 లైన్ కాలనీ. గోదావరికని ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్స్ ఏమో వస్తుంది. 10 కిలోమీటర్స్ కూడా కాదు, ఇంకా తక్కువనే వస్తుంది పోతన్ కాలనీ నుంచి. చలో, నేను రామగుండంలో ట్రైన్ ఎక్కాలి. 9కి ఏమో ఉంది విజయవాడకి డైరెక్ట్ ట్రైన్. ఈసారి మాత్రం బుకింగ్ చేసిన. నేను ఒక్కని ఉంటే మాత్రం ఏదో ఒకటి చేసి జనరల్ వెళ్ళిపోతా. ఇక ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మనం అట్లీస్ట్ స్లీపర్ అయినా చేసుకోవాలి, ఎందుకంటే సేఫ్ సైడ్. వాళ్ళని జనరల్ అది తిప్పలేం కదా. అది కూడా ఇంకోటి ఏంటంటే మళ్ళా అది ఏదో చెప్దాం అనుకొని మర్చిపోయినా. బడ్జెట్లో ట్రావెల్ చేయాలంటే మళ్ళీ స్లీపర్లోనే చేయాలి. మనము ఎక్కువగా తాడేసి పోతే మళ్ళీ మనకు బడ్జెట్ దాటిపోతుంది. సో అది ఓకే. ట్రావెలింగ్ బడ్జెట్లో చేయడం నేర్చుకోండి గాయస్, అటు ఇటు తిరగచ్చు నా లెక్క ఫుల్గా. గాయస్ అట్లనే నా అవుట్ఫిట్ చూసిరా, ఈరోజు స్పెషల్ వేసేసిన, మొత్తం షేర్వాణి వేసేసిన, ట్రెడిషనల్ అయిపోయినా మొత్తం. వేరే ఉంటుంది మళ్ళా విజయవాడలో కూడా. అంటే ఫోటోలు దించేటోళ్ళు ఎవరు లేరు, మా మమ్మీకి ఫోటోలు దించడం రాదు, ఈ ఫోటోలు దిగుదామని నాకు రాదు, ఆ పోజులు కూడా రాదు. అది ఎట్లనో ఏమో నేర్చుకోవాలి మెల్లమెల్ల. ఫోటోలు ఇవ్వడం కానీ పోజులు ఇవ్వడం కానీ, ఫోటోజెనిక్ ఫేస్ నాది కాదు. మళ్ళీ ఎక్కువ రెడీ అవ్వడం కూడా ఇంట్రెస్ట్ ఉండదు, ఏదో ఒకటి వేసుకున్నామా అన్నట్టు ఉంటుంది అంతే. ఇట్స్ ఏ బాయ్ థింగ్. వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు వెళ్తున్నా నేను రామగుండంకి, రైల్వే స్టేషన్కి వెళ్ళాలని ఇంతకుముందు చెప్పిన కదా. రామగుండంకి వెళ్తున్నా, బైక్ మీద ఉన్నా, వెనకాల మా మమ్మీ కూర్చున్నది. ఈ బైక్ స్టేషన్లో పార్క్ చేసి మేము వెళ్తాం ఈరోజు ట్రైన్కి. ఇప్పుడు 9కి ఉందని చెప్పిన కదా, కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ ఏమో డిలే అయింది, అందుకే
నిదానంగా రికార్డ్ చేసుకుంటా ఆడుతూ పాడుతూ పోతున్నా. రోడ్డు మీద ఆగి మరి రికార్డ్ చేస్తున్నా. అది ఇంతకుముందు సన్ స్క్రీన్ రాయలేదు. సన్ స్క్రీన్ రాసినాక ఫేస్ అంతా జిడ్డు జిడ్డుగా కనబడుతుంది. ఒకసారి ఏంది తెల్లగా, ఒకసారి ఏంది నల్లగా కనబడుతుండని అనుకోకండి. ఏందో మరి సన్ స్క్రీన్ రాస్తేనే జిడ్డు జిడ్డు అంతా. చలో మరి సన్ స్క్రీన్ లేనప్పుడే రికార్డ్ చేయాలి, ఫేస్ కడుక్కొని రికార్డ్ చేయాలి కావచ్చు. ఇగో మా మమ్మీని చూపిస్తాను. హాయ్ అని గట్టిగా చెప్పు. గట్టిగా హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్యామల. నా పేరు శ్యామల. నాకు పెద్ద కొడుకు ఆర్య, చిన్న కొడుకు మోరియా. చలో మరి విజయవాడలో కలుద్దాం. మళ్ళా ట్రైన్ ఎక్కేటప్పుడు చూపిస్తా. విజయవాడలో ఎక్కడ బస్సులు ఆగుతాయి ఏంటిది అనేది చూపిస్తా. కనకదుర్గమ్మ టెంపుల్ ఇంతకుముందు నేను పోయినా. నాకు ఏదో టైంపాస్గా బ్లాగుల కోసం అని నేను తిరగట్లేదు. మొక్కులు ఉన్నాయి, ఆ మొక్కులు తీర్చాలి. అప్పుల కంటే ముందు మొక్కులే తీర్చాలి. మొక్కులు తీరితేనే అప్పులు తీరుతాయి. మా మమ్మీ ఏదో మొక్కు ఎప్పుడో ఉన్నది, నాదొక మొక్కు అట్లనే ఉండిపోయింది. నేను ఇంతకుముందు పోయినా అని చెప్పినా కదా, ఆ మొక్కు అట్లనే ఉండిపోయింది. మా మమ్మీ మొక్కు అట్లనే ఉండిపోయింది. నేను మా మమ్మీని పట్టుకొని వస్తా అని చెప్పిన. ఇప్పుడు నా శాలరీలో నుంచి మా మమ్మీని తీసుకొని పోతున్నా. మంచిగా ఉంది ఫీలింగ్. చలో మరి. ఈవినింగ్ 4 ఏమో అవుతుంది. బెజవాడ వచ్చేసాం. నేను మమ్మీ బెజవాడ వచ్చేసాం. ఇక్కడ వెనకాల మీరు గ్రిల్ ఏందని చూస్తున్నారా, ఇదే జనరల్ వెయిటింగ్ హాల్. నీట్గా ఉన్నాయి, చాలా నీట్గా ఉన్నాయి. కిందనే పే అండ్ యూజ్ బాత్రూమ్స్ కూడా ఉన్నాయి. అవి కూడా చాలా నీట్గా ఉన్నాయి. అంటే 10 రూపీస్ పే చేసేంత వర్త్ ఉంది దానికి. చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ. బెజవాడలో బాగుంది. నేను ఉండేది ఆలూరులో, రాయలసీమ ఏరియాలో కొంచెం అంత నీట్గా లేవు. చాలా గలీజ్గా ఉన్నాయి అక్కడ అంతా. బ్యాక్వర్డ్ ఏరియా అంతా. రాయలసీమ ఏందో ఏమో అసలు అర్థం కాదు. చీ ఏందో అంటే అక్కడ ఫ్రాక్షనిజం కానీ అక్కడ ఆ ఊర్లో అట్లనే ఉంటుంది కావచ్చు. ఇంకా అదే పాతకాలంలో నరకుడు ఏచుడు ఇవే ఉంటాయి కావచ్చు నాకు తెలిసి. ఇంకా గాయస్ ఏంటంటే ట్రైన్ ఒక 2 అవర్స్ ఏమో డిలే అయింది. నేను ఈరోజు రిటర్న్ ట్రైన్ కూడా ఒక 3 అవర్స్ ఏమో డిలే అయింది. మంచిదే, ఎందుకంటే ఈ గ్యాప్లో నేను దురంధర్ పార్ట్ 1 చూసిన. ఇది అసలు మూవీ చూడడానికి టైం ఉండలేదు గాయస్. ఒకప్పుడు పనులన్నీ మానుకొని డైరెక్ట్ FDFS ఫస్ట్ షో చూడండి మనకు తెల్లారకపోయేది. ఇప్పుడు పనులు పెరగడం వల్ల రెస్పాన్సిబిలిటీస్ కొంచెం నోరు తిరగట్లేదు. రెస్పాన్సిబిలిటీస్ పెరగడం వల్ల అదే అట్లున్నది పరిస్థితి. ఏం చేస్తాను చెప్పు. ఖాళీ టైంలో అది కూడా ట్రైన్లో నాకు ట్రైన్ జర్నీస్లో మూవీ చూడడమే ఇష్టం ఉండదు. అలాంటిది బాగుంది మూవీ, చాలా బాగుంది యాక్చువల్లీ. హిందీ వాళ్ళు ఎప్పుడు రా బాబు ఇప్పటి నుంచి మళ్ళా బాలీవుడ్ కంబ్యాక్ అయింది దురంధర్ నుంచి. 2 చూస్తా, 2 కోసం వెయిటింగ్. ఇప్పుడు థియేటర్స్లో రన్నింగ్ ఉంది కదా, అది చూడాలని చెప్పి చూసిన అంతే. అదొక పెద్ద బాహుబలి రేంజ్లో ఎలివేషన్స్ ఇచ్చారు కాబట్టి అట్లా చూద్దామని చెప్పి. మా మమ్మీ కూడా ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్ళిపోయింది. నేను ఫ్రెష్ అప్ అయిపోయి డ్రెస్ చేంజ్ చేసుకున్నా. ఇంకా గాయస్ మరి ఇంకేముంది, బాగా చెమటలు బాగా వస్తున్నాయి. నయమైంది. ఇంకా ఏంటంటే ఒక 4 అట్లా దిగడం వల్ల కొంచెం అట్లా. లేకపోతే ఏంది గాయస్, ఫుల్ హీట్ ఉంది. వాసిపోయింది ఈరోజు. ఎండ బాగుంది. అదే ఎండలో నేను పని కూడా చేయాలి ఇప్పుడు సైట్ ఇంజనీర్గా. ఏం పర్లేదు. ఆల్ ఈజ్ వెల్ అనుకుంటా పోవాలి అంతే ముందుకి. ఇంకోటి ఏదో చెప్దాం అనుకుంటే, ఇండియన్ రైల్వేస్ ఎప్పుడు గింతే ఉంటాయి. 2 అవర్స్ 3 అవర్స్ డిలే, 24 అవర్స్ డిలే. వేస్ట్ పంచాయతీ. ఇండియన్ రైల్వేస్ అంటేనే వేస్ట్ పంచాయతీ. ఇక్కడ కామన్ మ్యాన్కి టైంకి వాల్యూ ఉండదు ఇండియాలో. అదే ఫారిన్ కంట్రీస్లో అయితే అది ఒక 2 minutes డిలే అయినా కూడా వాళ్ళు రిఫండ్ ఇచ్చేస్తారు. చలో మరి టెంపుల్ దగ్గర కలిసేద్దాం. ఇగో టెంపుల్ దగ్గర కలిసేద్దాం గాయస్. జనరల్ వెయిటింగ్ అని చెప్పినా కదా, వెయిటింగ్ హాల్ అక్కడ.
కింద టాయిలెట్స్ చాలా నీట్ ఉన్నాయి. బెజవాడ కొంచెం బాగానే ఉంది. ల్యాండ్ మార్క్ చెప్పాలి ఇది ఎక్కడ ఉందో. అక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ 2 అని ఉందా, అక్కడ స్టెప్స్ కనిపిస్తున్నాయా. ఈ జనరల్ వెయిటింగ్ హాల్ దానికి ఆపోజిట్గా ఉంది. మనం ఎగ్జిట్ కావాలన్నా టెంపుల్కి పోవాలన్నా కూడా ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ 2 అని ఉందా, దాని నుంచి స్ట్రైట్కి వెళ్ళిపోవాలి. స్ట్రైట్కి వెళ్ళిపోయి రైట్ తీసుకోవాలి. నేను చెప్తా బస్సెస్ కూడా ఎక్కడ ఆగుతాయో. ర్యాపిడో ఫెసిలిటీ కూడా ఉంటుంది విజయవాడలో, కాకపోతే ర్యాపిడో ఎక్స్పెన్సివ్. మనకు ఓన్లీ బడ్జెట్లో అయిపోవాలి. ఏదైనా ఒక టూర్ ప్లాన్ చేసినామంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు బడ్జెట్లో అయిపోవాలి. చలో మరి నెక్స్ట్ అక్కడికి ముందుకు పోయి రికార్డ్ చేస్తాను. ఇప్పుడు నేను రికార్డ్ చేసేది అంతా ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదనే. మనం వచ్చిందేమో అక్కడ నుంచి, అటు సైడ్ నుంచి. ఎగ్జిట్ కనిపిస్తుంది కదా ఇక్కడ మీకు. ప్రీపెయిడ్ వెయిటింగ్ హాల్ కూడా ఎగ్జిట్కి కొంచెం ముందు పోతే ప్రీపెయిడ్ వెయిటింగ్ హాల్ కూడా ఉంది. ప్రీపెయిడ్ వెయిటింగ్ హాల్లో 35 రూపీస్ ఏమో ఉంది పర్ అవర్ ఛార్జ్. ఆ ఎగ్జిట్ నుంచి డైరెక్ట్ ఇటు వెళ్ళిపోతే మనకి ఎగ్జిట్ వస్తుంది. ఆ ఎగ్జిట్ నుంచి మనకి ఆపోజిట్లో బస్ స్టాప్ ఉంటుంది. చలో అక్కడ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, ఆ బ్రిడ్జ్ కిందనే బస్ స్టాప్. ఆ బస్ స్టాప్ ఏంటంటే మనకి పైకి పోవడానికి, అంటే టెంపుల్ దగ్గరకు పోవడానికి. అక్కడ పక్కన కొండ లెక్క కనిపిస్తుందా, అక్కడ పైన వే కనిపిస్తుందా, ఆ వేలోకి మనం పోవాలి. స్టోరీ ఏంటంటే ఆటోడు మనకు స్కామ్ వేసిండు. బస్ ఛార్జ్ వచ్చేసి 20 రూపీస్ ఏమో ఉంటుంది. మీరు ర్యాపిడో బుక్ చేసుకుంటే 50 రూపీస్ ఏమో ఉంటుంది ఇక్కడికి, ఈ స్టాప్కి. వాడు స్కామ్ వేసి 30 రూపీస్ తీసుకున్నాడు. ఇద్దరికి ఒక 60 ఏమో అయింది, నాకు మమ్మీకి. అది స్టోరీ. ఇంకేంటంటే అదే అంతవరకే. కెమెరా రోల్ చేస్తా, వెయిట్ చేయండి. ప్రకాశం బ్యారేజ్ అంట ఇది. ఇంతకుముందే కనుక్కున్నా, డీటెయిల్స్ అన్నీ రాంగ్ చెప్తే బాగోదని చెప్పి. సన్సెట్ ప్రకాశం బ్యారేజ్ స్నానం చేయాలని ఉంది, కాకపోతే మనకు అంత టైం లేదని కాదు కానీ బట్టలు ఎక్స్ట్రా తెచ్చుకోలేదు. ఇక్కడ ఇది ఉంటుందని చెప్తే బోటింగ్ ఉంటుంది, అక్కడ బోటింగ్ కూడా చేస్తున్నారు. ఆ బోటింగ్ ఉంటుంది, ఇది ఉంటుంది అని చెప్తే నేను కొంచెం ప్రిపేర్ అయ్యి బట్టలు తెచ్చుకునేటోని. మన అంత సడన్ ప్లాన్స్, సడన్ అంతా తెలిసిందే కదా. మొన్ననే అనుకున్నా, ఈరోజు వచ్చేసినాం. యాక్చువల్గా మమ్మీతోనే హాస్పిటల్ పోవాలి, ఆ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసి ఇటు వచ్చినాం. ఇంకా అంతేలే సోది. బోటింగ్ చేయాలని ఉంది ఫ్రెండ్స్. చలో మరి పైన కలుద్దాం. పైకి వచ్చినాక, టెంపుల్ దగ్గరకు వచ్చినాక అక్కడ బస్సు కనిపిస్తుంది కదా, ఆ బస్ దగ్గర ఆగుతాయి బస్సులు. అక్కడ నుంచి మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లోనే ఇక్కడ చెప్పుల స్టాండ్ ఉంది, 5 రూపీస్ పర్ పేరు. రైట్ సైడ్లో టెంపుల్ ఉంటుంది, మెయిన్ టెంపుల్. అక్కడ కనిపిస్తుందా, అక్కడ బ్యాగ్స్ ఇంకా ఫోన్స్ కలెక్ట్ చేసుకుంటారు, అక్కడ ఇచ్చేయాలి. ఛార్జ్ చేస్తారు అనుకుంటా, 10 రూపీస్ బేర్లీ, అంతే, అంతకంటే ఎక్కువ ఏమి ఉండదు. దూరంలో నీకు అక్కడ టెంపుల్ కనిపిస్తూనే ఉంది. టెంపుల్ కనిపిస్తుంది కదా, అది టెంపుల్. దర్శనం అయిపోయాక మాట్లాడుకున్నాం. పొద్దున్న నుంచి ఏం తినలేదు, లంచ్ ఏం చేయలేదు. చూపించాను కదా మీకు, వాటర్ లెమన్ ఇంకా కొంచెం అదే స్నాక్స్ తిన్నాం అంతే. ఆఫ్టర్ దర్శనం తినేస్తాం లంచ్, నేను మమ్మీ. చలో మరి. వెల్కమ్ బ్యాక్. నేను దర్శనంకి వెళ్ళిందేమో 5:30 AM వెళ్ళిన. ఇప్పుడు 7 అవుతుంది టైం ఆల్మోస్ట్. దర్శనం చాలా బాగా అయింది. బొట్టు కూడా అయ్యగారు అర్చన చేసేటప్పుడు కొంచెం బాగా పెట్టిండు. బొట్టు అంతా ఇట్లా ఉంది కదా, సో ఏం కాదు, పర్లేదు, బాగానే ఉంది. ఇంకో విషయం ఏంటంటే మీకు అప్పుడు చెప్పలేదు అనుకుంటా, సరిగ్గా చెప్పలేదు. అక్కడ బస్ స్టాప్ ఉంటుందని చెప్పిన కదా, ఆ బస్ స్టాప్ నుంచి మనకి 6 బస్సెస్ ఏమో ఉంటాయంట. 3 ఏమో ఫ్రీ బస్సెస్, 3 ఏమో డబ్బులు పెట్టే ఒక 20 రూపీస్ టికెట్. రైల్వే స్టేషన్కి బేర్లీ 20 కంటే ఎక్కువ ఎవరికి పెట్టకండి, ఇక్కడ అందరు మోసం చేస్తారు. ర్యాపిడో అయితే 50 రూపీస్ పడుతుంది.
30 రూపీస్, 40 రూపీస్, 50 రూపీస్ ఒక్కరికి అంటే అసలు నమ్మద్దు. 20 రూపీస్ అంతే. అంతే ఇంకా. చలో ఈ బ్లాగ్ ఇక్కడితోనే ఎండ్. ఇంకేమన్నా చూపించేది ఉందా? 35 రూపీస్ది అది ప్రీపెయిడ్ వెయిటింగ్ హాల్ ఉంది కదా, అది ఒక్కటి చూపించలేదు. నేను ఇప్పుడు లంచ్ ఇప్పుడు ఇంకా కాలేదు, పొద్దున్న నుంచి ఇంకా కాలేదు. ఇప్పుడు లంచ్ అయిపోయినాక ఒక హోటల్లో నేను మమ్మీ లంచ్ అయిపోయినాక నెక్స్ట్ ప్రీపెయిడ్ వెయిటింగ్ హాల్లో ఉంటాం. మాకు 9:30కి ఉండే ట్రైన్ ఆల్మోస్ట్ 4 అవర్స్ ఏమో లేట్ అయిపోయింది. 4 అవర్స్ ఏమో లేట్ అయిపోయింది అంటే ఇక్కడ ప్రీపెయిడ్ తీసుకోవాలి తప్పదు ఇంకా. సో ఫ్యామిలీ ఉన్నప్పుడు బడ్జెట్ కోసం కొంచెం అయినా కాంప్రమైజ్ అవ్వచ్చు. బడ్జెట్ దగ్గర కొంచెం అడిట్ అయినా ఏం కాదు. మనం బ్యాచిలర్ ఏదైనా ఫ్రెండ్స్తో వచ్చినప్పుడు మాత్రం కాంప్రమైజ్ కావాల్సిందే. తొందరగా తక్కువలా ట్రిప్ అయిపోవాలంటే ఖచ్చితంగా చేయాల్సిందే కొంచెం కొంచెం కాంప్రమైజ్. ఓకే బాయ్. సాయంత్రం 10 ఏమో అవుతుంది. ఇప్పుడు అయింది నా లంచ్. పొద్దున్న నుంచి ఏం తినలేదు, జస్ట్ వాటర్ మిలన్ మీద సర్వైవ్ అయినా. ఈరోజు దర్శనం అయిపోయినాక చేద్దామంటే ఇప్పుడు టైం దొరికింది. మా ట్రైన్ లేట్ అయిందని చెప్పిన కదా పాత, ఆ ట్రైన్ వచ్చేసి ఆల్మోస్ట్ ఎర్లీ మార్నింగ్ 2కి ఏమో రీచ్ అవుతుంది విజయవాడలో. నేను ఆ లోపు ఇది ఇక్కడ అస్థెటిక్ ఉంది, యాక్చువల్గా బాగుంది ఇది హోటల్. డిజైన్ కానీ ఫుడ్ కూడా బాగుంది, టేస్ట్ కూడా బాగుంది. ఫుల్ మీల్స్ వచ్చేసి 100 రూపీస్ అంట. సో ఏంటంటే ఈ థీమ్ వచ్చేసి నార్మల్గా ఇది చిన్నగా ఇట్లా లైట్స్ కానీ ఇప్పుడు మీకు కనిపిస్తుంది చిన్న లైట్స్, అది ల్యాంప్ లైట్స్ కానీ చాలా బాగుంది ఇది. అయితే చూపిస్తాము. మిశ్రమ్మ మహానటి సావిత్రి తెలిసిందే కదా, అది బయోపిక్ కూడా చూసి ఉంటారు. ఎంత బాగుంటుందో అసలు, మామూలు లేదు హోటలు. మా సినిమా పిచ్చి వాళ్ళకైతే ఈ ఒక్క సినిమా నేను చూడలేదు, కాకపోతే హోటల్ బాగాలే ఉంది అని చెప్పి అగో షోలే ఉన్నది పక్కన ఆనంద్ అని, అక్కడ అల్లూరి సీతారామరాజు అని. ఈ ఒక్క సినిమాలు కూడా నేను చూడలేదు, మా తాతయ్య చూసి ఉంటాడు ఇవన్నీ సినిమాలు. అక్కడ గుండమ్మ కథ, అదేదో హిందీ సినిమా, అది పలకొస్తలేదు, అది హిందీనే. అక్కడ మాయాబజార్ ఉంది, మాయాబజార్. మహానటిలో ఒక డైలాగ్ ఉంటుంది కదా, ఒక్క కంటి నుంచి కాదమ్మా, 2 కంటి నుంచి కాదమ్మా, ఒక్క కంటి నుంచి, ఎడమ కంటి నుంచి 2 అంటే 2 చుక్కలు పడాలి. ఆ డైలాగు గుర్తొచ్చింది ఒకటేసారి చెప్దామని. హ్యాండ్ వాష్ కూడా బాగుంది ఇక్కడ. ప్లేట్ మీల్స్ 100 ఈజ్ వెరీ రీజనబుల్, బాగుంది టేస్ట్. బాంబే హోటల్. ఇక్కడ మీకు ఈ హోటల్ ఎక్కడ ఉంటుందో కూడా చూపిస్తా, స్టోరీస్ పెట్టుకోవడానికి వచ్చినప్పుడు బాగానే ఉంటుంది. చలో మరి ఈ రూట్ చూపిస్తా, అట్లనే ప్రీపెయిడ్ ఎక్కడుందో చెప్తా. అప్పుడేమో సగమే చెప్పిన కదా, ఎగ్జిట్ నుంచి అటు ఉంటుందని చెప్పిన కదా. ప్రీపెయిడ్లో ఇప్పుడు మేము ఉంటాము. 2 వరకు ట్రైన్ రాదు కదా, నేను మమ్మీ. అది నేను మమ్మీ ప్రీపెయిడ్ వెయిటింగ్ హాల్లో ఉంటాము. అది ఎక్కడున్నో చూపిస్తా. ఇక్కడ నుంచి స్టేషన్కి ఎలా వెళ్ళో చూపిస్తా. పక్కనే స్టేషన్, పెద్ద కన్ఫ్యూజ్ రూట్ ఏం కాదు, చెప్తాలే గైస్. ఇక్కడ మీకు IRCTC ఇది ఉందా, ఫుడ్ ప్లాజా ఉందా, ఇక్కడ హల్దీరామ్స్ ఉందా, అటు సైడ్ విజయవాడ ఇండియన్ ఫ్లాగ్ కనిపిస్తుంది కదా. నేను మీకు ఎగ్జిట్ నుంచి బస్ స్టాప్ చూపించింది, ఆ పోస్టర్ ఉంది కదా, అది ఉంది కదా, అటు సైడ్ మూలకి బస్ స్టాప్. ఇది ఇటు సైడ్ కార్నర్ అన్నట్టు. ఇక్కడ ఒక సర్కిల్ ఉంది, ఇక్కడ ఒక జంక్షన్ ఉంది. ఈ జంక్షన్ నుంచి ఆ హోటల్కి వెళ్ళడానికి మీకు అక్కడ దూరంలో అక్కడ ఆ లైట్ కనిపిస్తుందా, ఆ హోటల్ కనిపిస్తుందా, సంథింగ్ ANDH అది ఉందా, పాన్ షాప్ అని ఉంది కదా, అది కాదు హోటలు. ఆ హోటల్కి పోకముందు ఇక్కడ ఒక అప్పుడు పోయితూరు రోడ్, అక్కడ కెమెరా చూపిస్తున్నా కదా, అక్కడ ఈ బండి వచ్చింది కదా చిన్నగా, అక్కడ లెఫ్ట్లో బాంబే హోటల్ అని ఉంటుంది. వాళ్ళు పిలుస్తూ ఉంటారు అక్కడ ఉన్న వర్కర్స్, మీల్స్ అని చెప్పి. వెళ్ళండి, కొంచెం డిఫరెంట్ ఉంది. అన్ని హోటల్స్ లాగానే, అంటే
అక్కడ టేబుల్ కానీ అది కానీ కొంచెం అస్థెటిక్ పాత ఫీలింగ్ వచ్చింది ఒకటేసారి. అది చెప్దామనే. ఇంకా ప్రీపెయిడ్ వెయిటింగ్ హాల్ అంటావా, అది చూపిస్తా. ఎగ్జిట్ నుంచి అటు స్ట్రైట్ పోవాలని చెప్పిన కదా, అది పోయి తీసుకొని ప్రీపెయిడ్ వెయిటింగ్ హాల్ ఎట్లుందో చెక్ చేసి. అయితే ఇంకొకటి నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఇది నా సెకండ్ టైము. కాకపోతే బస్సెస్ టెంపుల్ పోవడానికేమో కొంచెం కష్టంగా దొరుకుతున్నాయి. అక్కడ నుంచి రిటర్న్ అవ్వడానికి రిటర్న్ అయ్యేటప్పుడు మాత్రం ఏదో ఒక బస్సు ఉంటుంది. నేను మీకు 20 రూపీస్ ఫేర్ అని చెప్పిన కదా బస్కి యాక్చువల్గా, కాకపోతే 10 రూపీసే ఫేరు. ఆటో వాళ్ళకి 50 రూపీస్ కంటే ఎక్కువ ఇవ్వకండి అప్లో పోయేటప్పుడు. ఇఫ్ ఇన్ కేస్ మీకు బస్సు లేట్ అవుతుంది అన్నప్పుడు ఆటో వాళ్ళకి 50 రూపీస్ కంటే ఎక్కువ ఇవ్వద్దు. 50 రూపీస్ అనే అడగండి, వస్తారు వాళ్ళు టెంపుల్కి అప్కి. డౌన్లో మీకు ప్రసాదం కానీ ఇట్లా తాయెత్తులు కానీ సంథింగ్ ఇట్లా ఉంటాయి కదా కొనుక్కోవడానికి, అవి టెంపుల్ కొండ కింద బస్ స్టాప్, మీకు అప్పుడు చూపించిన బస్ స్టాప్ దగ్గరనే ఉంటాయి అవి. ఆ బస్ స్టాప్ దగ్గర తీసుకోవాలి. ఆటో కాదన్న, నేను వేరే రికార్డ్ చేస్తున్నా, వీడియో రికార్డ్ చేస్తున్నా. ఆ కొండ కింద కొండ కిందనే ఉంటాయి అవి. అక్కడనే రిటర్న్లో వచ్చేటప్పుడు కొండ కింద దిగేసి అవి కొనుక్కొని ఇక్కడికి రండి. మేము ఇక్కడ వచ్చినప్పుడు మళ్ళీ రిటర్న్ వెళ్ళాల్సి వచ్చింది. ఆటో మాట్లాడుకొని అక్కడ దాకా వెళ్ళి మళ్ళీ రిటర్న్ వెళ్ళి కొనుక్కొని ఇక్కడికి రావాల్సి వచ్చింది. సో ఆ మిస్టేక్ వద్దు. మీకు కొనుక్కోవాలనుకున్నా, లడ్డు కావాలన్నా, ఏది కావాలన్నా అక్కడ కింద ఉంటుంది, కిందనే ఉంటుంది. మళ్ళీ పైన ఉండదు, పైన లడ్డు ఉండదు, ఏముండదు కొనుక్కోవడానికి. ఇవి చేతుకు కట్టుకునేటివి ఆ తాయెత్తులు కానీ అవి కానీ ఏవి ఉండవు, అన్నీ కిందనే ఉన్నాయి. కింద షాప్స్ ఇంకా లడ్డు కానీ ఏది కానీ కిందనే. వచ్చేటప్పుడు కొనుక్కొని వచ్చేయండి, మళ్ళీ డబుల్ పని అయిపోతుంది మర్చిపోతే. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. చలో ఇప్పుడు ప్రీపెయిడ్లోకి పోయినాక, ప్రీపెయిడ్ ఏసీ వెయిటింగ్ హాల్కి పోయినాక సైనింగ్ ఆఫ్ చెప్పేస్తా. అది ఎక్కడ ఉందో చూపించి ఎగ్జిట్ నుంచి చూపిస్తా. ఇక మీకు అక్కడ కనిపిస్తుంది కదా ఆ గేటు, ఆ గేట్ కాదు నేను ఎగ్జిట్ చెప్పింది, దాని పక్కన గేటు. ఆ గేట్ పక్కన వేరే సంథింగ్ ఇట్లా ఒక క్లాక్ టవర్ లాగా ఉంది. మీరు ఈ గేట్ అనుకునేది మళ్ళీ ఎగ్జిట్. నేను చెప్పింది వేరే ఎగ్జిట్, ఇది వేరే ఎగ్జిట్. ఒక 4 ఎగ్జిట్ ఏమో ఉన్నట్టున్నాయి విజయవాడ స్టేషన్కి. కన్ఫ్యూజ్ అవ్వద్దు. మన వ్లాగ్ చూసినామంటే ఒకటేసారి వ్లాగ్ చూసి వచ్చేయాలి టెంపుల్కి. అంత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. చలో మరి. నాకు ముందు ఏసీ వెయిటింగ్ హాల్ అని చెప్పిన కదా, ఏం సినిమా వస్తుంది తెలుసా? అత్తారింటికి దారేది వస్తుంది. సీన్ భలే ఉంది, చేసి సీను. నేను సింహంలో అంటున్నబ్బా, అది ఆ సీనే. 35 రూపీస్ 1 అవర్కి. టాయిలెట్స్ కానీ అది కానీ నీట్గా ఉన్నాయి. ఇది ఇక్కడ వెయిటింగ్ హాల్ పర్లేదు. ఆల్ ఐటమ్స్ ఆర్ సోల్డ్ ఆన్ ఎంఆర్పి ఉంది. మనకు అక్కడ తినడానికి సంథింగ్ అవి కూడా ఉన్నాయి. ఆల్ ఐటమ్స్ ఆర్ సోల్డ్ ఇన్ ఎంఆర్పి ఉంది అని ఉంది. చాలా బెటర్ ఇది. సో దీనికి నేను చెప్తా, ఇక్కడ నుంచి బయటికి పోతే అయిపోతుంది కదా, మళ్ళా స్టాప్ చేసి ప్లే చేసి చెప్తా చూడండి. ఇంతకుముందు నేను అక్కడ చూపించింది ఎగ్జిట్ కనబడుతుంది కదా అక్కడ, ఆ ఎగ్జిట్ నేను చెప్పింది. మళ్ళీ ఇటు సైడ్ నీకు అక్కడ దూరంలో అక్కడ 1 లైక్ అది కనిపిస్తుంది కదా, అది 1 అని ఉంది కదా, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ 1 అని ఉంది కదా, 2 నుంచి 1 మధ్యలో ఉంది ఇది. మీరు ఒక్క రోజులో హైదరాబాద్ నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా విజయవాడకి కనెక్టింగ్ ట్రైన్స్ ఫుల్ ఉంటాయి. ఒక్కరోజు ప్లాన్ చేసుకోవచ్చు. ఇది ఎక్కువ మార్నింగ్ వచ్చేసి సాయంత్రం 2 అవర్స్ అక్కడ దర్శనానికి, ఒక 1 అవర్ మీరు ప్రకాశం బ్యారేజ్ కృష్ణా నదిలో ఎంజాయ్ కూడా చేసుకోవచ్చు, బోటింగ్ కూడా చేసుకోవచ్చు. ఇంకొక 1 అవర్ ఎక్స్ట్రాగా. కొంచెం టైం మేనేజ్మెంట్ చేసుకోవాలి, బడ్జెట్ మేనేజ్మెంట్ చేసుకోవాలి. ఈ టూర్ 1 డేలో కంప్లీట్ అవుతుంది. మీ ట్రావెలింగ్, మీ ఇంటికి వెళ్ళిపోవడానికి ఇంకొక 1 డే. వీకెండ్లో ఇది ఖచ్చితంగా. ఓకే, థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ సిచోరే వ్లాగ్స్.